హలో, టెక్నికల్ ఇష్యూ వచ్చినట్టుంది. మనతో పాటు తెలుగుదేశం నాయకులు డాక్టర్ ఏఎస్ రావు గారు కూడా జాయిన్ అయ్యారు. నమస్తే డాక్టర్ రావు గారు. నిన్న ప్రధానమంత్రి మోదీ 2 సభల్లో కూడా చెడుగుడు ఆడేశారు వైసీపీ ప్రభుత్వాన్ని. ఎక్కడ ఏ ఒక్క అంశం వదిలిపెట్టలా. మాఫియా రాజ్ అన్నారు, లిక్కర్ సిండికేట్ గురించి మాట్లాడారు. అలాగే కేంద్రం ఇచ్చిన ఇళ్ళు, పేదల కోసం ఇచ్చిన 24 లక్షల ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఇళ్ళు కంప్లీట్ చేయటం, వాళ్ళకి అందించకపోవడం గురించి ప్రస్తావన చేశారు. అమరావతికి ఫండ్స్ ఇస్తే తీసుకునే పరిస్థితిలో వాళ్ళు లేరన్నారు. పోలవరానికి ఇచ్చిన డబ్బులు ఏమైనాయని అన్నీ నెల్లేసి వదిలిపెట్టారు. మీ నాయకుడు కూడా ముఖం కొంచెం తేటపడినట్టుంది. నేను కొంత కాన్ఫిడెన్స్ వచ్చినట్టుంది. పర్లేదు, బీజేపీ మన కోసం పనిచేస్తుంది. రకరకాలలో ప్రజలు కొన్ని వర్గాలలో ఏమైపోయిందంటే, ప్రధానమంత్రి గారు ఇంతకుముందు వచ్చారు, జగన్ పైన ఏం చెప్పలేదంటే, ఆల్రెడీ జగన్ చేస్తున్నటువంటి అరాచకాలు తెలుగుదేశం పార్టీ, జనసేన నాయకులందరూ కూడా ప్రజలు తీసుకెళ్తున్నారు, ప్రజలు చైతన్యపరిచారు. అది తెలుస్తోంది. మోదీ గారు చెప్పలేదంటే మోదీ గారు వాస్తవం చెప్పారు. నిన్న మోదీ గారు చెప్పిన దాంట్లో ఏది అవాస్తవం లేదు. మోదీ గారు వాస్తవం చెప్పారు. ఏ విధంగా అయితే గత 5 సంవత్సరాల నుంచి రాక్షస పరిపాలన కొనసాగుతుందో, అభివృద్ధి కుంటుపడిందో, ఏ విధంగా అయితే కరెంట్ ఛార్జీలు 9 సార్లు పెంచారో, ఏ విధంగా పేదవాడికి ఒక పథకాలు ఒకవైపు ఇస్తూ ఒకవైపు వెన్నులో కత్తి పొడుస్తూ ఏ విధంగా ప్రజల విశ్వాసాన్ని నాశనం చేశారు, ప్రజల యొక్క అభివృద్ధిని, ప్రజల యొక్క జీవన శైలిని మొత్తం మార్చేశారు. ఆంధ్రప్రదేశ్ యొక్క ఏమంటారు స్టేటస్ని మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా, మొత్తం దేశవ్యాప్తంగా 29 రాష్ట్రాలలో ఈరోజు బీహార్, ఛత్తీస్గఢ్ కంటే కూడా అధిమానంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ మారింది. ఇది వాస్తవం. ప్రధానమంత్రి గారు క్లియర్గా చెప్పారు. మోదీ గారు గ్యారంటీ, బాబు గారు అభివృద్ధి, పవన్ గారి విశ్వాసం అని చెప్పి క్లియర్గా చెప్పారు. ఈరోజు ప్రజలు కూడా అదే విస్మరిస్తున్నారు. ఇందాక సోదరి చెప్పినట్టు వాలంటీర్లు, నేను 3 రోజులు అబ్జర్వర్లో వచ్చాను మొత్తం వేరే జిల్లాలలో, క్లియర్గా చూశాను. వాలంటీర్లు రాజీనామా చేసేసి జగన్ ఇచ్చినటువంటి 50,000 తీసుకుని ఈరోజు మొత్తం పార్టీకి పనిచేస్తున్నారు. మొన్నటి వరకేమో వాలంటీర్లు ఆహా నిజాయితీవంతులు అని చెప్పారు కదా. సరే, మేము తెలుగుదేశం పార్టీ గతంలో వాలంటీర్లు వ్యతిరేకించాం. తర్వాత ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడి దేనికైనా కానివ్వండి. ఒక నిమిషం ఆగమని మాట్లాడి చెప్పండి. నేను ఏం చెప్తున్నా, ప్రజలకు ఉపయోగపడే ఏ విషయాన్నైనా స్వాగతిస్తాము. అది మా యొక్క నాయకుడి యొక్క నిబద్ధత. ప్రజలకు వినండి, మీ యొక్క వాస్తవం ముగ్గురు పెడుతున్నాను. ప్రజలకు ఉపయోగపడే ఏ విధంగా అయినా కానీ దాన్ని స్వాగతిస్తాము. అందుకే చెప్పాము, వాలంటీర్ మీరు 5,000, 4,000 ఇచ్చకంటే మేము 10,000 ఇస్తాము. ప్రజలకు ఉపయోగపడాలని చెప్పేసి మేము 10,000 ఇస్తాము. తర్వాత ఏం రోగం పుట్టింది రాజీనామా చేయడానికి? ఏమైంది? రాజీనామా చేసే కారణం ఏంది? 10,000 మేము ఇస్తాను, ఎందుకు రాజీనామా చేయించారు? దానికి జవాబు చెప్పండి. ప్రజలు చూస్తున్నారు. ఎందుకు రాజీనామా చేసే కారణం ఏంది? గతంలో మేము వ్యతిరేకించాం నిజమే. ఈ రోజు మేము మేనిఫెస్టోలో పెట్టాం కదా. ఇప్పుడు ఏం రోగం అయింది? ఇప్పుడు ఎందుకు రాజీనామా చేయించారు? ఇప్పుడు రాజీనామా చేసి పార్టీకి ఏ విధంగా పని చేయించుకుంటారు? మీకేం అధికారం ఉంది? ప్రభుత్వం ఖజానా నుంచి వాళ్ళకి జీతాలు చెల్లించి వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులుగా, పరోక్ష ప్రభుత్వ ఉద్యోగులుగా వాళ్ళు కొనసాగించిన తర్వాత మీరు వాళ్ళ రాజీనామా చేసి పార్టీ జెండా ఎలా మోపిస్తారు? మీకు సిగ్గు శరం ఉండదా? ఏ విధంగా ప్రభుత్వ ఖజానా నుంచి పార్టీకి పని చేయించుకుంటారు? మీరు ప్రజలకు జవాబు చెప్పాలి. చెప్పండి. ఇప్పుడు రాజీనామా చేసే కారణం ఏంది? రాజీనామా చేసే కారణం ఏంది చెప్పండి మీరు ఫస్ట్. నేను ఇంత వాయిస్ లో నేను మాట్లాడినానండి. ఆయన ప్రజలు మండిపోతున్నారు, ప్రజలను పీడిస్తున్నారు. మీరు మండిపోతున్నారు. ప్రజల పక్షాన మాట్లాడుతున్నాం కాబట్టి మాకు బాధ ఉంది. ప్రజల పక్షాన మాట్లాడుతున్నారు. ప్రజలు దోసుకోలేం మేము నవ్వుకుంటూ మాట్లాడడానికి. మీకు మండిపోతుందండి, ప్రజలకి మండుతుంది. వాస్తవంగా ప్రజల గురించి రాజకీయాలు చేస్తాం. ప్రజల గురించి పనిచేసే వ్యక్తులను ప్రజలు దోచుకునే వాళ్ళం కాదు, రాబందులం కాదు మేము. ఒకటి నాకు అవకాశం ఇవ్వండి. మధ్యలో ఆయన ఇంటరప్ట్ అయితే ఆయనకి చాలా పెద్ద గొంతు ఉందని చూపించుకోవడానికి వచ్చారు. ఇక్కడ ఆయన పార్టీకి బలం లేదు. ఆయన చాలా పెద్ద గొంతు ఉంది. పార్టీకి బలం లేదు ఇక్కడ. మీరు వాలంటీర్ వ్యవస్థని మీరంతా వ్యతిరేకిస్తే ఒకటండి, మీరు ఒక జాబ్ చేస్తున్నారు. జాబ్ చేసిన తర్వాత, రిజైన్ చేసిన తర్వాత ఒక కంపెనీకి ఏమన్నా కంట్రోల్ ఉంటుందా మీరు చేసే పని మీద? ఒక వాలంటీర్ వ్యవస్థ, ఒక ఉద్యోగస్తులుగా వాళ్ళు రిజైన్ చేసిన తర్వాత తర్వాత ఇండివిజువల్ గా వాళ్ళు బయటికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏ పార్టీ కన్నా సపోర్ట్ చేసుకోనివ్వండి. అది మా కంట్రోల్లో ఎలా ఉంటుంది?